మూవింగ్ టు సెకండ్ వన్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ బచ్చలపురి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. మచిలీపట్నంలో బెయిల్ పై విడుదలైన వెంటనే ప్రశ్న రావణ్ ను పాయకరావుపేట పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. నక్కపల్లి సర్కిల్ ఆఫీసులో పోలీసులు అతన్ని విచారిస్తుండటంతో విషయం తెలుసుకున్న జనసేన శ్రేణులు అక్కడికి భారీగా చేరుకుని నిరసనకు దిగాయి. కోపంతో ఉన్న జనసేన కార్యకర్తలు ప్రశ్న రావణ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. అంతేకాకుండా అతని అనుచరుడిపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఆందోళనల మధ్య పోలీసులు రావణ్ ను వైద్య పరీక్షల నిమిత్తం నక్కపల్లి హాస్పిటల్కి తరలించారు. మరి కాసేపట్లో అతని ఎలమంచిలి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి నిరసనగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జనసేన కార్యకర్తలు భిన్నమైన రీతిలో నిరసన తెలిపారు. యేసుప్రభు సిలువతో మౌన ర్యాలీ నిర్వహించిన జనసేన నేతలు జడ శ్రవణ్, ప్రశ్న రావణ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వరుస అరెస్టులపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి మనోహర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ కూటమి ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తుందని, కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనలే దీనికి నిదర్శనమని ఆరోపించారు ఆయన. తెలంగాణలో ఉన్న రావణ్ ను పిఠాపురం తెచ్చి అక్రమంగా అరెస్టు చేశారని దుయ్యబట్టారు. అతనికి వైసీపీతో ఎలాంటి సంబంధం లేకపోయినా లీగల్ సెల్ పరంగా తాము అండగా ఉంటామని ప్రకటించారు. రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గంలోనే పోలీస్ స్టేషన్లపై దాడులు జరుగుతున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా అందుబాటులో ఉన్నారు. ఖాజా, పోలీసులు ఏం చెప్తున్నారు రావణ్ గురించి? ప్రస్తుతం రావణ్ ఎప్పుడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది? దీంట్లో ప్రత్యేకంగా జనసేన నేతల డిమాండ్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే గత రాత్రి మచిలీపట్నం ఎన్గుదురుపేట పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పాయకరావుపేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి పాయకరావుపేటకు తీసుకొచ్చారు ఇక్కడ అనకాపల్లి జిల్లా పోలీసులు. ఆ తర్వాత అడ్డ రోడ్లోని నక్కపల్లి సర్కిల్ కార్యాలయంలో అతన్ని విచారించారు. దాదాపుగా 10 గంటల పాటు విచారించిన తర్వాత అతనిపై రిమాండ్ రిపోర్టు నమోదు చేసి ఆ తర్వాత అక్కడి నుంచి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ దాదాపుగా 15 నిమిషాల పాటు వైద్య పరీక్షలు చేసిన తర్వాత అక్కడి నుంచి కాసేపటి క్రితమే ఎలమంచిలి కోర్టులో హాజరుపరిచేందుకు ఈ బచ్చలగూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ని తరలించారు. మొత్తం మీద ఈ మొత్తం టోటల్గా పరిణామాలు చూస్తే ఒక హైడ్రామాలాగా నడుస్తుంది. ఎందుకంటే బచ్చలగూరి జోసెఫ్ అలియాస్ ఈ ప్రశ్న రావణ్ను అనకాపల్లి జిల్లాకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ అడ్డ రోడ్లో నక్కపల్లి సర్కిల్ కార్యాలయంలో విచారిస్తున్నాం తెలుసుకున్న తర్వాత జనసేన నేతల భారీగా అక్కడ చేరుకున్నారు. అక్కడ వెంటనే తమకు అప్పగించారు, లేకుంటే రిమాండ్లో ఖచ్చితంగా అతనికి రిమాండ్ ఇవ్వాలి. ఎందుకంటే 2-3 చోట్ల రాష్ట్రంలో కేసులు నమోదైనప్పటికీ అక్కడ బెయిల్పై విడుదల చేశారు తప్ప అతనికి రిమాండ్ పెట్టలేదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు బయట ఉండడానికి వీల్లేదు. రిమాండ్ ఖచ్చితంగా పెంచాలి, లేకుంటే తమకు అప్పచెప్పాలని అనుకుంటున్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా దూషణలు చేస్తారు, దీంతోపాటు సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అయితే ఒక విధంగా తమను ప్రశ్నించాలి, తాము సమాధానం చెప్తాము, కానీ వ్యక్తిగతంగా కావాలని ఉద్దేశపూర్వకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని వెనుక ఒక కుట్రపూరితం కూడా కనిపిస్తుందని ఒక అభియోగం కూడా చేస్తున్నారు. దీంతోపాటు కందుల రమేష్ కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ ఈ శ్రవణ్ ఎవరైతే ఈ జోసెఫ్ ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో దీని వెనుక కుట్రపూరితం కూడా ఉందని మంత్రి కందుల దుర్గేష్ కూడా చెబుతూ కొన్ని ఆడియో రికార్డ్స్ కూడా బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపటి క్రితమే ఈ ఎలమంచిలి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అతన్ని కోర్టు రిమాండ్ విధిస్తుందా లేక బెయిల్పై విడుదల చేస్తుందా అనేది వేచి చూడవలసింది. మొత్తం మీద ఈ అంశం ఈ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాజా. థర్డ్